హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్ షెఫ్ డైరీస్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ అయిన నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే మటన్ గ్రేవీ కర్రీ. ఈ మటన్ గ్రేవీ కర్రీ అన్నంలోకి, చపాతీ, రైస్, బగారా రైస్, జీరా రైస్ ఇలా అన్నిటిలోకి చాలా చాలా బావుంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు వేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. తర్వాత ఒక 3 చిన్న సైజు ఉల్లిపాయలని కట్ చేసి అలానే ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి నేనిక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. అది ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను తొందరగా అవ్వడం కోసం. తర్వాత నేనిక్కడ 1 ½ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీ స్పైస్ లెవెల్స్ బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ టేస్ట్‌కి తగినంత. ఇంకా మటన్ ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకోండి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఐ బటన్‌లో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర, హాఫ్ స్పూన్ మసాలా పౌడర్ అండ్ అలానే హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఉండనిస్తే దించేసుకోవడమే. అంతే అండి. చాలా క్విక్‌గా అయిపోతుంది అండ్ సింపుల్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. మీకు కనుక ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.